12 hours ఒక్కడనే బతికా. ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ఎగ్జామ్ కూడా స్కిప్ చేసేసా. సండే కా వ్లాగ్. మార్నింగ్ నా ఎగ్జామ్ వచ్చేసి 9కి, బట్ నేను 9కే లేచా. ఇంట్లో ఎవరు లేరు, సో నా పనులు నేనే చేసుకోవాలి కదా. ఇంకా మనం బెడ్ని సర్ది కొంచెం లైటింగ్ కోసం విండో అయితే ఓపెన్ చేసా. ఇంకా మనం మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసాం. ఇన్ యువర్ టీత్ డైలీ మ్యాన్. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అయితే సిద్ధం చేసుకోవాలి, ఎందుకంటే ఎవరు లేరు కదా, మనమే కుక్ చేసుకోవాలి. మన బ్రేక్ఫాస్ట్ వచ్చి పొంగనాలు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం కదా, మన డే అయితే స్టార్ట్ చేద్దాం. సాటిస్ఫైయింగ్ సౌండ్ కదా. ఎక్కడికి పోతున్నారు అనుకుంటున్నారా? పుల్లారెడ్డి బాయ్స్ హాస్టల్కి. ఎందుకంటే మా ఫ్రెండ్ది కొంచెం రూమ్ షిఫ్టింగ్ ఉండే, అందుకే హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో కొంచెం 4 టైర్స్కి గాలి తక్కువ ఉంటే కొట్టించేసా. నెక్స్ట్ పెట్రోల్ కూడా తక్కువ ఉంటే పెట్రోల్ కూడా కొట్టించేసిన. ఇంకా ఫైనల్లీ హాస్టల్కి అయితే వచ్చేసాం. లోపలికి పోతుంటేనే చాలా ఫ్రెష్గా ఉంది, ఇంకా గ్రీనరీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా రూమ్ షిఫ్టింగ్ అయితే అయిపోయింది, ఇంకా అన్ని కార్లో సర్దేసి అయితే బయలుదేరాం. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా విండిగా క్లౌడీగా అయితే ఉంది. ఈ రోజు వర్షం పడుతుంది అయితే అనుకుంటున్నాను, చూద్దాం. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నాడా? 25/6 దగ్గరికి. నేను ప్రమోట్ చేశాను కదండి, అక్కడ బాక్స్కి టోర్నమెంట్ జరుగుతుందని. అక్కడికే ఎలా జరుగుతుందో చూడడానికి అయితే వెళ్ళాను. ఇక్కడైతే బాగానే జరుగుతుంది, చాలామంది ప్లేయర్స్ అయితే వచ్చారు. ఇది 25/6. ఇంకా నేను పోయేతలకే 4th మ్యాచ్ అయితే ఆడుతున్నారంట. ఇంకా 4th మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. స్కోర్ వచ్చేసి 57. నాకైతే ఆ టీమ్స్ పేరు అయితే తెలియదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే గెలిచింది. సెకండ్ టీం వాళ్ళు కూడా చాలా లాస్ట్ ఓవర్ వరకు అన్నారు కానీ బట్ చాలా తక్కువలో మిస్ అయింది. ఇంకా మ్యాచ్ అయితే అయిపోయింది, ఇంటికి అయితే బయలుదేరాను. ఇంకా క్లైమేట్ అయితే చాలా దారుణంగా మారింది, విండ్స్ ఎక్కువ అయినాయి. ఇంకా లైట్గా వర్షం పడుతుంటే ఇంకా ఎక్కువ పడుతుందేమో అని తొందరగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. హింట్ అయితే రెడ్డి గ్యారేజ్ ఆపోజిట్. మీకైతే తెలుసనే అనుకుంటున్నాను, ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా వెళ్తుంటే ఎగ్స్ అయితే కనపడ్డాయి, మన ప్రోటీన్ కూడా ఉపయోగపడుతుందని ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేసుకోవాలి. ఇంకా ఎగ్స్ అయితే తెచ్చేసి రైస్ అయితే రెడీ చేసిన. సరే ఇది కూడా కామెంట్ చేయండి, రైస్ ఉడికిందా లేదా అని. ఇంతలోపు కరెంట్ అయితే పోయింది, బయట చాలా గాలిలు అయితే వీస్తున్నాయి, అందుకనే కొద్దిసేపు బయట అయితే కూర్చున్నాను. ఇంకా మన ప్లేలిస్ట్ అయితే ఆన్ చేసేసి కొద్దిసేపు వింటేజ్ సాంగ్స్తో ఎంజాయ్ చేశాను. ఇంకా కొంచెంసేపు నిద్రపోయాను. ఇంకా కరెంట్ అయితే పోయిందని చెప్పినాను కదా, ఇంకా ఎగ్ కర్రీ కూడా చేసుకోలేదు, దాని బదులు ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇదే నాకు వన్ అండ్ ఓన్లీ డిష్ వచ్చేది. ఇంకా చాలాసేపు తర్వాత కరెంట్ అయితే వచ్చింది. ఇంతలో దురేందర్ సినిమా అయితే మా టీవీలో వేశారు. దీన్ని అయితే ఎప్పుడు చూడలేదు, అందుకే ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకొని చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఇంతలో ఇంకా అన్నయ్య రెడీ అయ్యాయి. ఇంకా తినడానికి కూర్చొని తినేసి ఇంకా మధ్యలో బోర్ కొట్టేసి షిన్చాన్ అయితే పెట్టుకున్నాను. కొంచెం కామెడీగా అయితే ఉంది. మీరు ఇవన్నీ చూసారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి నేను నా వీడియో సెటప్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇదైతే నా ట్రైపాడ్, ఇదైతే నా రింగ్ లైట్, దీంతోనే నా స్టిక్కర్స్ కూడా చూపిస్తాను. ఈ స్టిక్కర్స్ అయితే నాకు 200 రూపీస్ పడ్డాయి. ఇవన్నీ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో సెటప్ అయితే చూపిస్తాను చూడండి. ఒక ట్రైపాడ్, ఒక లైటింగ్, ఇవైతే నా స్టిక్కర్స్. ఇవి కావాలంటే నాకైతే డిఎం చేయండి, నేనైతే మీకు లింక్ అయితే పంపిస్తాను. ఇంకా ఇలాంటివి ఎవరికైనా కావాలంటే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ కావచ్చు. సో ఇంకా మన పని ముగించుకుందాం పదండి. ఇంకా ఇంతలోపు నైట్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే వచ్చిండే, టీ తాగడానికి అయితే వెళ్ళాం. ఇక్కడే అమ్మ హాస్పిటల్ దగ్గర ప్రేమచాలో అయితే టీ తాగి డే ఎండ్ చేసేసా.